బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ తొక్కిసలాట ఘటనలో రుయా స్విమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. టీటీడీ బైరాగిపట్టణలో ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 6 మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన 6లో 5 మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రుయాలో 4, సీన్స్లో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. రియా స్విమ్స్ ఆసుపత్రిలో 48 మంది క్షతగాత్రులు ఉన్నట్లు పేర్కొన్నారు. రియాలో 34, స్విమ్స్లో 14 మందికి చికిత్స అందుతోంది. మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నరసరావుపేటకు చెందిన బాబునాయుడు, రజనిగా గుర్తించారు. మృతులకు రియాలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం తర్వాత బంధువులకు డెడ్ బాడీలను అప్పగించనున్నారు. కాగా సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించిందని చెప్పాలి. బైరాగిపట్టణలో గంటల కొద్దీ వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో బైరాగిపట్టణలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద 6 మృత్యువాత పడ్డారు. 6 మృతి చెందగా 48 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన 6లో 5 మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు తిరుమలలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లలో యథావిధిగా టోకెన్ల జారీ కొనసాగుతోంది. 3 రోజులకు గాను 1,20,000 టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. నిరంతరాయంగా 1,20,000 టోకెన్లు పూర్తి అయ్యేంత వరకు జారీ చేయనున్నారు. ఆ తర్వాత రోజుకు 40,000 టికెట్లను ఏ రోజుకు ఆ రోజు మాత్రమే టీటీడీ జారీ చేయనుంది. ఆఫ్లైన్లో రోజుకు 40,000 టికెట్లను కౌంటర్ల ద్వారా జారీ చేస్తోంది. రోజుకు 70,000 మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ తొక్కిసలాట ఘటనతో రుయా స్విమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. టీటీడీ బైరాగిపట్టణలో ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 6 మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన 6లో 5 మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రుయాలో 4, స్విమ్స్లో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. రుయా స్విమ్స్ ఆసుపత్రిలో 48 మంది క్షతగాత్రులు ఉన్నట్లు పేర్కొన్నారు. రుయాలో 34, స్విమ్స్లో 14 మందికి చికిత్స అందుతోంది. మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నరసరావుపేటకు చెందిన బాబునాయుడు, రజనిగా గుర్తించారు. మృతులకు రుయాలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం తర్వాత బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. కాగా సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది.
బైరాగిపట్టెడలో గంటల కొద్దీ వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6గురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. 6గురు మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన 6గురిలో 5గురు మహిళలున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు తిరుమలలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లలో యథావిధిగా టోకెన్ల జారీ కొనసాగుతోంది. 3 రోజులకు గాను 1,20,000 టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. నిరంతరాయంగా 1,20,000 టోకెన్లు పూర్తయ్యేంత వరకు జారీ చేయనున్నారు. ఆ తర్వాత రోజుకి 40,000 టికెట్లను ఏ రోజుకు ఆ రోజు మాత్రమే టీటీడీ జారీ చేయనుంది. ఆఫ్లైన్లో రోజుకు 40,000 టికెట్లను కౌంటర్ల ద్వారా జారీ చేస్తోంది. రోజుకు 70,000 మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.